మన ఆనందంతో చేసుకునేటువంటి ఒక కార్యక్రమాలు. దానిలో ఉంగరాల ఆట చేస్తారు, తెలుసా? బిందెలో ఉంగరాలు వేసి. అలా సీతారాముల కళ్యాణం జరిగేటప్పుడట ఉంగరాలు వేశారట. వేసినప్పుడు రాముడి చేతులు చాలా పొడవుగా ఉంటాయి. ఆయన పొడవు చేతులు కదా, మొదటిసారి దానిలో వేసిన వెంటనే చేతులు పెట్టేసాడు, దొరికేశాడు. సీతామణి కాస్త సహజంగా ఉండేటటువంటి చేతులు, అంత పొడవుగా ఉండవు. అలా బయటికి తీసిన వెంటనే ఆయనకు దొరికింది కదా అని చూపించాడు. అందరూ జై శ్రీరామ శ్రీరామ అని పొగుడతారు. పొగిడిన వెంటనే ఎంత కాకుండా అక్కడ ఆమె యువరానే కదా సీతమ్మ, అవమానంగా అనుకొని కాస్త ముఖం చిన్నపుచ్చుకొని పక్క కూర్చుంది. తర్వాత మళ్ళీ ఉంగరాలు వేశారు. తర్వాత ఎన్నిసార్లు వేసినా సీతమ్మే గెలిచింది. ఎందుకు గెలిచింది? లోపల రాముడి చేతికి దొరికిన వెంటనే సీతమ్మ చేతులు పెట్టాడు, ఆమె తీసి చూపించాడు. అంటే అక్కడ అమ్మ గెలవడము అమ్మకు ఆనందం, అమ్మను గెలిపించడం రాముడికి ఆనందం. అమ్మ ప్రేమ పొందుతాడు కదా. ఇలాంటివన్నీ కూడా ఏదో ఒకటి నేర్పించడానికి పెట్టినటువంటి పండుగలు, ఊరికే ఆడుకోవడానికి కాదు. అలా భార్యాభర్తల అనుబంధంలో ఎక్కడ ఎవరిని పెంచారు?